డిసెంబర్ 27వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటల నుండి 10 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయుల ఫెడరేషన్ రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో సామలకోట పెద్దాపురం పట్టణం మరియు మండల శాఖ ఆధ్వర్యంలో కోర్కెల కోసం కాదు బకాయిల సాధనకై యూటీఎఫ్ పోరుబాట అనే నినాదంతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి అన్నారాం మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ యూటీఎఫ్ పోరుబాట డిమాండ్లను తెలియజేశారు. ఈ యొక్క సమ్మె కార్యక్రమాన్ని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ పెద్దాపురం అధ్యక్షులు డి సుబ్రహ్మణ్యం, పెద్దాపురం ఎంఈఓ 1 ఈ ప్రభాకర్ శర్మ మద్దతు తెలియజేశారు. ఈ యొక్క సమ్మె కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ, జిల్లా కార్యదర్శి ఎంఎస్సి మూర్తి, పెద్దాపురం మండల అధ్యక్షులు సిహెచ్ కరుణాకర్, పట్టణ అధ్యక్షులు వి జయరాజ్, సామలకోట మండల అధ్యక్షులు ఎంబిఎం దేవి, పట్టణ అధ్యక్షులు ఎం వీరమణి, ఇతర యూటీఎఫ్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అని వాళ్ళని బతిమాలుకోవాలి. ఏమంటే రికమెండేషన్ చేయించుకుంటే కానీ ఆ అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా రాదు. లేదు మన సంఘాలు పట్టుకెళ్ళి అక్కడ గట్టిగా కూర్చుని ఇంతమందికి మా మండలంలో 10 మంది టీచర్లు చదువుకుంటానంటారు, వాళ్ళందరికీ నో అబ్జెక్షన్ ఇవ్వండి అని చెప్పి అడగాల్సిన పరిస్థితి. చదువుకుంటానంటే కూడా ఇబ్బంది. ఎక్స్ట్రా ఇంక్రిమెంట్లు లేవు, ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్లు లేవు. దీనివల్ల ఎవరు కూడా, అందుకే ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన టీచర్లకి అమ్మ మేము ఏమైనా చదువుకుంటామని కూడా మేము అడగట్లే. ఇంకో ఉద్యోగం. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు జగన్ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులకి, ఉద్యోగులకి అనేక రాయితీలు ఇస్తామని, సకాలంలో డిఏలు ఇస్తామని, పిఆర్సీలు సకాలంలో ఇస్తామని చెప్పేసి నమ్మబలికి ఆ రోజున అధికారంలోకి వచ్చింది. కానీ అధికారంలోకి వచ్చినటువంటి 4.5 సంవత్సరాల కాలంలో కూడా ఈ రోజుకి కూడా ఉద్యోగస్తులకు కానీ ఉపాధ్యాయులకు కానీ ఏ విధమైనటువంటి రాయితీలు పొందకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కనీసం ఈ ప్రభుత్వం వచ్చి 4.5 ఏళ్ళైన డిఏ ఏరియాలు మరి 4,484 కోట్లు ఇవాళ బకాయి పడ్డది. పిఆర్సీ ఏరియాలు 6,500 కోట్లు బకాయి పడ్డది. అలాగే ఏపీజీఎల్ 350 కోట్లు బకాయి పడ్డది. ఇలా వెరసి మొత్తం చూసుకుంటే 18,000 కోట్ల పైనే ఇవాళ ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులు చెల్లించిన బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ చెల్లించకపోగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ మరి 1వ తారీఖున జీతాలు అనే మాట మర్చిపోయిన పరిస్థితి వస్తుంది. 1వ తారీఖున జీతాలు చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా ఇవాళ జీతాలు 13వ తారీఖు, 15వ తారీఖు, 17వ తారీఖు కూడా వచ్చినా కానీ మరి ఇవ్వలేనటువంటి పరిస్థితి, మరి ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది. అదే మంత్రి గారు చెప్తూ ఉన్నారు, ఎప్పటికప్పుడు జీతాలు ఇస్తున్నారు కదా అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా సరైనటువంటి విధానం కాదని చెప్పేసి యూటీఎఫ్ గా మేము భావిస్తున్నాం. అందుకని యూటీఎఫ్ దశల వారీ పోరాట కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలన్నీ కూడా మరి రాబట్టుకునేందుకు దశల పోరాట కార్యక్రమం చేపట్టింది. అలాగే మొదట్లో దశల పోరాటం ముందు చీఫ్ సెక్రటరీకి ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. తర్వాత 18 నుంచి 20 వరకు మరి ఎమ్మెల్యేలు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ 3వ దశ కార్యక్రమంగా మనం ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. ప్రతి తాలూకా కేంద్రాల్లో కూడా 4 గంటల నుంచి 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల పాటు, అంటే రాత్రి 10 గంటల వరకు కూడా ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. ఇప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోయినట్లయితే రేపు జనవరి 3వ తారీఖున అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర కూడా మరి పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమం చేసి మరి మా హక్కుల్ని సాధించుకునే క్రమంలో మేము ప్రయత్నం చేస్తాం, పోరాటం చేస్తాం. అక్కడికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే జనవరి నెల 9, 10 తారీఖుల్లో మరి రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు అయితే ఏదైతే ఉందో, మరి 36 గంటల ధర్నా ఏదైతే ఉందో దాన్ని విజయవాడలో ఉపాధ్యాయుల్ని లక్షలాదిగా లేదా వేలాదిగా సేకరించి పెద్ద ఎత్తున విజయవాడలో పోరాట కార్యక్రమం చేయడానికి సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా మరి కళ్ళు తెరిచి ప్రభుత్వం ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతున్నాయి ఇచ్చి 1వ తారీఖున జీతాలు చెల్లించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి యూటీఎఫ్ గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. యూటీఎఫ్ జిందాబాద్. మాకు న్యాయమైనటువంటి పిఆర్సీ డిమాండ్లను చెల్లించాలి. పిఆర్సీ ఏరియాస్ వెంటనే చెల్లించాలి. డిఏ ఏరియాస్ వెంటనే చెల్లించాలి. పిఎఫ్ అమౌంట్ వెంటనే చెల్లించాలి. ఏపీజీఎల్ఐ అమౌంట్ వెంటనే చెల్లించాలి. సరెండర్ లీవ్ యొక్క అమౌంట్ మొత్తం చెల్లించాలి. అలాగే పెన్షన్ బెనిఫిట్స్ అన్నింటినీ చెల్లించాలి. మెడికల్ రియంబర్స్మెంట్ అన్నింటినీ చెల్లించాలి.